ఇక మొదలెడదామా? గుడ్ మార్నింగ్, నేను శివాజీ ఫ్రమ్ Hyundai నుంచి. ఇవాళ మనకు ఆల్ న్యూ Hyundai IONIQ5 గురించి మీకు దీంట్లో ఉన్న ఫీచర్స్ అండ్ హిడెన్ ఫీచర్స్ అండ్ దీని రేంజ్ అన్ని మీకు ఇవాళ మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. కమింగ్ టు ద ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద కార్, మీకు ఈ కార్ లో వచ్చేసి పారామెట్రిక్ LED హెడ్ ల్యాంప్స్ వచ్చేసాయి. అండ్ ఇది వచ్చేసి మొత్తం మనకు ఫుల్ ఎసెంట్ LED లైటింగ్ వస్తుంది, విచ్ గివ్స్ అనే ప్రీమియం లుక్ ఉంటుంది కార్ కి ఫ్రంట్ పార్ట్ నుంచి. అండ్ ఇట్ ఆల్సో కమ్స్ విత్ దీనికి యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్స్ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మనకు డ్రైవ్ మోడ్ సెలెక్ట్ చేసినామంటే ఏరోడైనమిక్స్ అనేవి చాలా బాగా ఇంప్రూవ్ అయ్యి మనకు వెహికల్ అనేది మోర్ స్టేబుల్ గా ఉంటుంది. అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి టోటలీ మీకు పారామెట్రిక్ జ్యువెల్ లోనే మీకు వచ్చేసి మొత్తం ఫ్రంట్ డిజైనింగ్ అనేది చేశారు. అండ్ మధ్యలో వచ్చేసి మీకు Hyundai లోగో విత్ క్రోమ్ ఫినిష్ ప్రీమియం అపీల్ కోసం అని చెప్పి ఇచ్చారు. అండ్ ఇట్ ఆల్సో కమ్స్ విత్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ వచ్చేస్తాయి. అండ్ ఫ్రంట్ పార్కింగ్ కెమెరా కూడా ఉంటుంది ఫర్ పార్కింగ్ అసిస్టెంట్ ఈజీగా ఉండటానికి వైల్ పార్కింగ్ యువర్ కార్స్. అండ్ సైడ్ పార్ట్ కి వచ్చేస్తే మనకు సైడ్ లో వచ్చేసి మీకు టర్న్ ఇండికేటర్స్ ఆన్ ORVMs వచ్చేస్తాయి. అండ్ టైర్స్ చూస్తే మనకు 20 inches పారామెట్రిక్ జ్యువెల్ అలై వీల్ విత్ 20 inches ఉంటుంది, విచ్ ఈస్ బెస్ట్ ఇన్ సెగ్మెంట్. ఈ సెగ్మెంట్ లో ఈ టైర్ సైజ్ వచ్చేసి మనకు ఈ వెహికల్ కే వస్తుంది. అండ్ కమింగ్ టు హియర్, మీకు ఇదంతా జెట్ క్యారెక్టరిస్టిక్ లైన్స్ విత్ సిల్వర్ క్లాడింగ్ తోటి వచ్చేస్తుంది. ఈ క్యారెక్టరిస్టిక్ లైన్స్ వల్ల మనకు ఏరోడైనమిక్స్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయ్యి దానివల్ల మనకు వెహికల్ అనేది మోర్ స్టేబుల్ ఉంటుంది ఎట్ హయ్యర్ స్పీడ్స్. మనం స్పీడ్స్ ఎక్కువ వెళ్ళినప్పుడు కూడా మనకు వెహికల్ అనేది స్టేబుల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి దీని డోర్ హ్యాండిల్స్ కూడా మనకు ఆటో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అని ఇచ్చారు. మనం లాక్ చేసినప్పుడు ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది, అన్లాక్ చేసినప్పుడు వచ్చేసి మనకు ఆటో ఫ్లష్ మోడల్లో ఉంటుంది. ఇది మనకు వచ్చేసి ప్రీమియం వెహికల్స్ లో ఇచ్చినట్టు ఇచ్చారు దీనికి. అండ్ కమింగ్ టు రేర్ సీట్స్ కూడా వచ్చేసి మనకు ఎలక్ట్రికల్లీ అడ్జస్ట్మెంట్, మనము ఫ్రంట్ అండ్ బ్యాక్ యాజ్ పర్ మన కన్వీనియన్స్ ప్రకారము మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు విత్ రిక్లైనింగ్ ఫంక్షన్స్ తోటి ఉంటుంది. అండ్ ఇవి కూడా వచ్చేసి మనకు వార్మ్ సీట్స్ ఇచ్చేసారు. ఎనీ టైమ్ ఎనీ కండిషన్స్ లో మనము వార్మ్ కావాలంటే మనము యూజ్ చేసుకోవచ్చు. అండ్ రేర్ విండోస్కి వచ్చేసి మనకు సన్ షేడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎప్పుడైనా సన్ షేడ్స్ ని మన ప్రైవసీ కోసం యూజ్ చేసుకోవచ్చు. మన ప్రీమియం కార్స్ లో వచ్చినట్టు ఇంటిగ్రేటెడ్ సన్ షేడ్స్ అనేవి దీనికి ఇవ్వడం జరిగింది. అండ్ ఇలా మీకు మొత్తం స్పీకర్స్ కూడా వచ్చేసి బోస్ స్పీకర్స్ విత్ ఐయానిక్ స్కిట్ ప్లేట్స్ కూడా ఇచ్చారు. ఐయానిక్ స్కఫ్ ప్లేట్స్ విత్ బ్రాండింగ్ అండ్ ప్రీమియం అపీల్ ఆఫ్ ద కార్స్ లాగా ఇచ్చారు. అండ్ కమింగ్ టు ద బ్యాక్ ప్రొఫైల్ ఆఫ్ ద కార్ చూసుకుంటే కనుక దీనికి హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ కూడా LED లో ఇచ్చారు. చాలా స్టైలిష్ లుక్ విత్ బ్లాక్ స్పాయిలర్, బ్లాక్ అండ్ మ్యాట్ గ్లో తోటి దీనికి డ్యూయల్ టోన్ స్పాయిలర్ కూడా వచ్చింది. అండ్ వెనక టైల్ లైట్స్ చూసుకుంటే మనకు పారామెట్రిక్ టైల్ లైట్స్ ఇచ్చారు, విచ్ ఈస్ ద సేమ్ మనకి ఫ్రంట్ లో ఉన్నట్టే సేమ్ LED లానే పారామెట్రిక్ LED టైల్ లైట్స్ ఇచ్చారు విత్ Hyundai లోగో విత్ క్రోమ్ ఫినిష్. అండ్ దీనికి రేర్ సైడ్ కూడా కెమెరా అండ్ పార్కింగ్ సెన్సర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ రిఫ్లెక్టర్స్ కూడా ఇంటిగ్రేటెడ్ రిఫ్లెక్టర్స్ అనేవి ఇచ్చారు. దీనికి వచ్చేసి బూట్ స్పేస్ వచ్చేసి 527 liters ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఛార్జింగ్ చూసుకుంటే ఇది వచ్చేసి కూడా మనకు ఆటో చార్జర్ ఇచ్చారు. దీని ఛార్జింగ్ గన్ టైప్ వచ్చేసి CCS2 టైప్ గన్. అండ్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ DC ఆల్సో. DC ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనం యూజ్ చేయొచ్చు. 150 kilowatt DC ఛార్జర్ తోటి విత్ ఇన్ 18 minutes లో మనకు ఫుల్ ఛార్జ్ అవుతుంది. అండ్ కమింగ్ టు ఇది వచ్చేసి CCS2 టైప్ ఛార్జర్ అనేది అంటారు. ఇది క్లోజ్ చేయడం కూడా మనం మాన్యువల్ గా అక్కర్లేదు, ప్రీమియం గా ఓన్లీ బటన్ క్లోజింగ్ అనేది ఇచ్చారు. జస్ట్ ప్రెసింగ్ బై ప్రెసింగ్ ఏ బటన్ ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ క్లోజ్. అండ్ మళ్ళీ బటన్ ప్రెస్ చేసినా మనం ఓపెన్ అండ్ క్లోజింగ్ అంతా బటన్ ద్వారానే ఇచ్చారు. కూడా చాలా ప్రీమియం గా ఇచ్చారు. ప్రీమియం వెహికల్ కి ఇచ్చినట్టు దీనికి డబల్ గ్లాస్ విండోస్ అనేవి ఇచ్చారు. సో దీని వల్ల మనకి ఏంటంటే మేజర్ అడ్వాంటేజ్, బయట నాయిస్ అనేది అసలు జీరో ఉంటుంది, లోపలికి బయట నాయిస్ అనేది రాదు. అండ్ మోర్ స్ట్రెంగ్తెన్ గ్లాస్, ఎట్ ఎనీ టైం ఏదైనా ఇంపాక్ట్ జరిగినప్పుడైనా మన గ్లాస్ బ్రేక్ అయ్యి లోపల ఉన్న ఆక్యుపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి గ్లాస్ వల్ల ఇంజరీస్ కాకుండా ఉపయోగపడుతుంది. అండ్ మోస్ట్లీ దీంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే దీంట్లో వచ్చేసి ADAS Level 2 ఫీచర్స్ వచ్చాయి. ADAS Level 2 యూజ్ చేస్తున్నాము విత్ 21 సేఫ్టీ ఫీచర్స్ లైక్ వార్నింగ్స్ అండ్ అలర్ట్స్ వచ్చాయి దీంట్లో.
అండ్ ఈ డోర్స్ వచ్చేసి ఆటోమేటిక్ అన్లాక్ డోర్స్. వెన్ ఇంపాక్ట్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా డోర్ అనేది అన్లాక్ అవుతుంది. అండ్ స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్స్ కూడా దీనికి ఉన్నాయి. మనం వెహికల్స్ స్టార్ట్ చేసి కొంచెం మూవ్మెంట్ రాగానే కొంచెం స్పీడ్ ఇంక్రీజ్ అయినామంటే ఆటోమేటిక్ డోర్ అనేవి లాక్స్ కూడా అవుతాయి. అండ్ ఇక్కడ మనం మేజర్ గా డోర్ ప్యానెల్ చూసుకుంటే గనక దీంట్లో వచ్చేసి 60+ ambient లైటింగ్స్. దీంట్లో వచ్చేసి మనకు 60+ ambient లైటింగ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు సైడ్ మిర్రర్స్ ORVMs వచ్చేసి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORVMs ఉన్నాయి. అండ్ సెంట్రల్ లాకింగ్, 4 పవర్ విండోస్ కంట్రోల్ అండ్ చైల్డ్ లాక్ కూడా మనకు పవర్ విండోస్ కి చైల్డ్ లాక్ కూడా ఇక్కడ చాలా కన్వీనియంట్ గా ఇచ్చారు. అండ్ డోర్ క్లోజర్ ఓపెన్ కి విత్ ambient లైటింగ్ తోటి చాలా స్పేషియస్ గా ఇదంతా ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బాటిల్ హోల్డర్ అండ్ మ్యాప్ పాకెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ డ్రైవర్ ఇంగ్రేషన్ అండ్ ఎగ్జిషన్, డ్రైవర్ కూర్చొని లోపల వెళ్ళడానికి బయటికి రావడానికి చాలా వీలుగా ఈజీగా ఉండేటట్టు మనకు చాలా లెగ్ రూమ్ అయితే ఉంది. డ్రైవర్ సీట్ ముఖ్యంగా చూసుకుంటే గనక దీంట్లో వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, రిక్లైనింగ్ సపోర్ట్ ఉంటుంది, అది కూడా ఎలక్ట్రికల్. అండ్ మేజర్ గా దీంట్లో లంబార్ సపోర్ట్ అనేది ఇచ్చారు. అది ఓన్లీ మన ప్రీమియం వెహికల్స్ లో ఉంటుంది. దానివల్ల ఏంటంటే మన బ్యాక్ బోన్ కూడా ఈజీగా బ్యాక్ బోన్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని సీటింగ్ డ్రైవింగ్ కంఫర్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు థై సపోర్ట్ కోసం థై ప్యాడ్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఈ థై ప్యాడ్స్ తోటి మనము ఇంకా కన్వీనియంట్ గా మన థై సపోర్ట్ తగ్గట్టుగా మనం వెహికల్ ని డ్రైవ్ చేసుకోవచ్చు. ఎంత లాంగ్ డ్రైవ్ చేసినా కానివ్వండి మనం అలసిపోకుండా ఉండొచ్చు. అండ్ దీంట్లో కనుక మనం చూస్తే ఒక ప్రీమియం వెహికల్ కి ఇచ్చినట్టు గేర్ నాబ్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఈ కాక్పిట్ అంతా కూడా మనకు ప్రీ డిఫైన్డ్ అండ్ స్పేషియస్ గా ఉండటం కోసం అని గేర్ నాబ్స్ అనేది ఇక్కడ ఇచ్చేసారు. సో యూ క్యాన్ షిఫ్ట్ యువర్ గేర్ నాబ్ ఫ్రమ్ పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ డ్రైవ్ ఇక్కడ నుంచి మనం షిఫ్ట్ అనేది చేసుకోవచ్చు జస్ట్ బై ట్యాపింగ్ ఏ బటన్స్. అండ్ ఇక్కడనే వచ్చేసి మనకి పార్కింగ్ బటన్ అనేది ఇచ్చారు. చాలా ఆర్గనైజ్డ్ గా హ్యాండ్ బ్రేక్ ఇక్కడ ఇచ్చేసారు. అండ్ ఆటో హోల్డ్ ఫంక్షన్ కూడా ఇక్కడే ఉంది. హెడ్ లైట్ లెవెలర్స్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడే ఇచ్చారు. అండ్ బూట్ డోర్ ఓపెన్ చేసుకోవడానికి కూడా కన్వీనియంట్ గా అంతా ఇక్కడనే ఇచ్చారు. చాలా ఆర్గనైజ్డ్ మేనర్ లో మనకి ఇవన్నీ ఇచ్చారు. దీంట్లో ఇంకొక స్పెషల్లీ ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి మనకు మ్యాగ్నెటిక్ స్పేస్ ఇచ్చారు. దీనికి మనం ఏదైనా మ్యాగ్నెటిక్ స్టిక్ నోట్స్ కనుక మనకి ఇంపార్టెంట్ నోట్స్ ఏమైనా ఉన్నా కానీ దానికి మనము అటాచ్ చేసుకోవచ్చు. అండ్ మేజర్ గా ఇక్కడ చూస్తే మనకు రీజనరేటివ్ బ్రేకింగ్ ఉంది విత్ లెవెల్ అప్ అండ్ డౌన్స్ చేసుకోవచ్చు యాజ్ పర్ మన డిఫైన్ ప్రకారము. డ్రైవ్ మోడ్ సెలెక్ట్స్ లో వచ్చేసి మనకు 3 టైప్స్ ఆఫ్ డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి: ఎకో, నార్మల్, స్పోర్ట్స్. ఈ 3 మోడ్స్ ప్రకారము అంటే ఇప్పుడు మనం సిటీలో డ్రైవ్ చేసుకుంటే కనుక ఎకోలో డ్రైవ్ చేసినప్పుడు మనకు రేంజ్ కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ నార్మల్లో ఉన్నప్పుడు కంఫర్ట్ మోడ్ లా ఉంటుంది. స్పోర్ట్స్ మోడ్ లోకి వెళ్ళినప్పుడు కొంచెం పవర్ అనేది ఎక్కువ డ్రా జరిగి మనకు పికప్స్ అనేవి ఇన్స్టెంట్ గా ఉంటాయి. అండ్ దీనిలో వచ్చేసి మేజర్ గా మనకు 0 to 100 km/h స్పీడ్ జస్ట్ 7.6 seconds లో మనం రీచ్ అయిపోతుంది. స్పోర్ట్స్ మోడ్ లో కనుక మనం డ్రైవ్ చేసుకుంటే యూ కెన్ హ్యావ్ ద ఫీల్ ఆఫ్ దట్ కార్. సార్ ఇప్పుడు దీని టోటల్ రేంజ్ ఎంత అన్నారు? దీని రేంజ్ వచ్చేసి ఫుల్ చార్జ్ చేస్తే 631 kilometers రేంజ్ వస్తుంది యాజ్ పర్ ARI సర్టిఫికేషన్ ప్రకారం. సార్ ఇప్పుడు మనము మోడ్ చేంజ్ చేసి స్పోర్ట్స్ మోడ్ లో వెళ్ళాలనుకున్నాం. సో మీరు ఇచ్చినటువంటి రేంజ్ ఏమైనా తగ్గుతుందా? సో డెఫినెట్లీ, ఎందుకంటే స్పోర్ట్స్ మోడ్ లో మనం వెళ్ళినప్పుడు దీనికి కొంచెం డ్రాయింగ్ పవర్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు టార్క్ అనేది పవర్ అనేది ఎక్కువ జనరేట్ అయ్యి వెహికల్ ఇన్స్టెంట్ గా స్పీడ్ అందుకోవాలి కాబట్టి డెఫినెట్లీ దేర్ విల్ బి మైన్యూట్ చేంజెస్ ఇన్ ద రేంజెస్. సో దీంట్లో ఏమన్నా ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉన్నాయి? దీంట్లో వచ్చేసి మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది ఫుల్ ఫ్లెజ్ సేఫ్టీ కోసము. 2 ఎయిర్ బ్యాగ్స్ ఇన్ ప్యాసింజర్ అండ్ కో ప్యాసింజర్, 2 ఎయిర్ బ్యాగ్స్ ఫ్రమ్ ద సీట్స్ అండ్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఇన్ ద కర్టెన్. సైడ్ అండ్ కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ ప్లస్ ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది ఉంటుంది. అండ్ అది కాకుండా సేఫ్టీ పరంగా చూసుకుంటే దీంట్లో అడాస్ ఉన్నందుకు దీంట్లో ఫ్రంట్ ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ వస్తుంది. అండ్ మన రివర్స్ తీసేటప్పుడు కూడా వెనక ఏదైనా వెహికల్ వస్తే రేర్ వెహికల్ వార్నింగ్ ఉంటుంది. మనం వెహికల్ లేన్ అసిస్ట్ కూడా దీనికి వచ్చేస్తుంది. మనం ఏదైనా లేన్ పక్కకి వెళ్తా ఉంటే లేన్ లో పక్కకి వెళ్లకుండా ఇది వార్న్ చేస్తుంది అండ్ ఆటో కరెక్షన్ అనేది చేస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి మేజర్లీ మనకు స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ అనేది ఉంది, స్టాప్ అండ్ గో. స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ అంటే ఇప్పుడు నార్మల్ కార్స్ లో క్రూజ్ కంట్రోల్ ఆన్ చేస్తే మన స్పీడ్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ మనం చేసుకోవాలి. వేరాజ్ దీంట్లో వచ్చేసి స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ వల్ల ముందు వెహికల్ ని బట్టి ఆటోమేటిక్ గా ఇదే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కూడా జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ అనేది దీంట్లో వస్తుంది. అలానే ఇంకా అడాస్ ఫీచర్ లో వచ్చేసి మనకు ముందు వెహికల్ ఏదన్నా
మనం ట్రాఫిక్ లో ఆగాము, వాళ్ళ వెహికల్ వెళ్ళింది, మన వెహికల్ ఇంకా మనం మూవ్ చేయట్లేదు, అది కూడా మనకు వార్నింగ్ వస్తుంది, లైక్ ఫ్రంట్ వెహికల్ హాస్ బీన్ డిపార్చర్డ్, మనం కూడా డిపార్చర్ కావాలి అని. మనము డోర్ ఓపెన్ చేసేటప్పుడు కూడా సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్ అనేది కూడా మనకు ఉంటుంది. ఏదన్నా ఆబ్జెక్ట్, ఏదైనా వెహికల్ పాస్ ఆన్ అవుతుంటే సడన్ గా డోర్ ఓపెన్ చేయకపోతే అది వార్నింగ్ ఇస్తుంది సేఫ్ ఎగ్జిట్ అవ్వడానికి. అండ్ రేర్ ఎవరైనా పిల్లలు లేదా ఏదైనా ఆబ్జెక్ట్స్ మనం పెట్టినా కానివ్వండి, రేర్ ఆక్యుపెంట్ వార్నింగ్ కూడా దీంట్లో ఉంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకు ఆటో హెడ్ ల్యాంపింగ్ ఫంక్షన్ ఉంది. ఆటో మోడ్ లో పెట్టేసుకుంటే ఆటోమేటిక్ గా హెడ్ ల్యాంప్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. మన డార్క్ మోడ్ రాగానే హెడ్ ల్యాంప్స్ అనేవి ఆన్ అవుతాయి. అండ్ దీంట్లో వచ్చేసి మేజర్ గా అడాస్ వల్ల ఏంటంటే మీకు ఎదురుగా ఏదైనా వెహికల్ వస్తుంది, మనం హెడ్ ల్యాంప్ అనేది చాలా మంది నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు లో బీమ్ చేయరు ఆపోజిషన్ వెహికల్ కి. దీంట్లో అలాంటి ఇబ్బంది లేకుండా ఆటోమేటిక్ గా మీకు లో బీమ్ అయిపోతుంది ఒక వెహికల్ దీనికి పాస్ అవుతా ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు టర్న్ ఇండికేటర్స్ అండ్ వైపర్ కంట్రోల్స్ అంతా ఇక్కడే ఇచ్చేసారు. అండ్ స్టీరింగ్ మీద మనకు చూసుకుంటే గనక ఇక్కడ కొన్ని క్లస్టర్ సెట్టింగ్స్ వస్తాయి. అండ్ లేన్ అసిస్ట్ ఉంటుంది, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, అండ్ వాయిస్ కమాండ్ కంట్రోల్ విత్ మోడ్స్ అండ్ వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్. మనం ఏమన్నా ఫేవరెట్స్ పెట్టుకుంటే ఇక్కడ వచ్చేస్తుంది. ఇది మనకు మొత్తం ఆర్గనైజ్డ్ గా స్టీరింగ్ వీల్ మీదనే ఎటువంటి ఇబ్బంది లేకుండా మన డ్రైవ్ చేసేటప్పుడు కూడా చాలా కంఫర్ట్ గా ఉండేటట్టు అన్ని ఆర్గనైజ్ చేశారు. అండ్ ఈ స్టీరింగ్ వీల్ కూడా వచ్చేసి మొత్తం మనకు లెదర్ ర్యాపిడ్ స్టీరింగ్ వీల్ ఇచ్చారు. దీంట్లో బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఏంటంటే మనకు 12.3 ఇంచెస్ క్లస్టర్ అండ్ 12.3 ఇంచెస్ మ్యూజిక్ సిస్టమ్. ఇట్స్ ఏ మనకు ఏ ఇన్ఫర్మేషన్ కూడా క్లమ్జీగా లేకుండా చాలా క్లారిటీగా కనిపించేటట్టు 12.3 ఇంచెస్ ఆఫ్ టచ్ స్క్రీన్ అండ్ క్లస్టర్ అనేది మనకి దీంట్లో ఆర్గనైజ్ చేసి ఇచ్చారు. చాలా స్పేషియస్ గా మనము వీ క్యాన్ యూజ్ అవర్ క్లస్టర్ అండ్ ద మ్యూజిక్ సిస్టమ్. అండ్ మన మ్యూజిక్ సిస్టమ్ లో కూడా వచ్చేసి దీంట్లోనే మనము జస్ట్ ఇక్కడ ఈవీ ప్రెస్ చేసి మన వెహికల్లో ఛార్జింగ్ వస్తుంటే ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేసి మనకి నియర్ బై ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ ఎన్ని కిలోమీటర్స్ వీ క్యాన్ డైరెక్ట్లీ నావిగేట్ అండ్ వీ క్యాన్ గో ఫర్ ద ఛార్జింగ్ స్టేషన్స్ నియర్ దేర్. మనకు ఛార్జింగ్ అయిపోయే ముందు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీ క్యాన్ చెక్ అవర్ ఛార్జింగ్ స్టేటస్ ఓ హియర్. మనం ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ చెక్ చేసుకోవచ్చు అండ్ నియర్ బై ఛార్జింగ్ స్టేషన్స్ కూడా మనం ఇక్కడ ఈజీగా ఫైండ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా దీనిలో వచ్చేసి మనకు నావిగేషన్ కంట్రోల్స్ ఉంది. మేజర్ గా డ్రైవర్ సీట్ మెమరీ కాన్ఫిగరేషన్ అంటే దీంట్లో మనకు 3 మోడ్స్ అనేది ఇచ్చారు. ఏ సీట్ ఎలా సెట్టింగ్ చేసుకోవాలో మనం సేవ్ చేసి కూడా పెట్టేసుకోవచ్చు. ఒకసారి సేవ్ చేసిన తర్వాత పిల్లలు మనం ఏ దాని గురించి అయితే సేవ్ చేసుకున్నామో ఆ ప్రెస్సింగ్ చేసినామంటే ఆ మోడ్ లోకి సీట్స్ అనేవి ఆటోమేటిక్ గా అడ్జస్ట్మెంట్ అయిపోతాయి. అండ్ పర్టికులర్లీ ఆ ప్యాసింజరే సీట్ అనేది సెట్ చేసుకోవాలనేది కాదు, మనం ఇక్కడ నుంచి కూడా అన్ని సీట్స్ ఇక్కడ నుంచి కూడా మనం ఆపరేట్ అనేది చేయొచ్చు. ఆపరేట్ చేసి మనం మోడ్స్ అనేది సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఈ కన్సోల్ లో ఏమేమి కనిపిస్తుంది? ఈ కన్సోల్ లో వచ్చేసి మనకు మేజర్లీ పవర్ ఎంత డ్రా అవుతుంది అండ్ వెహికల్ లో డోర్స్ ఏమన్నా ఓపెన్ అయినప్పుడు డోర్ సింబల్స్ అండ్ వార్నింగ్స్ వస్తాయి. లైక్ ఇప్పుడు రేర్ వెహికల్ వస్తున్నప్పుడు, రేర్ ఆక్యుపెంట్ డైరెక్ట్ గా డోర్ తీసినప్పుడు మనకి అన్ని వార్నింగ్స్ ఇక్కడ కనిపిస్తుంది. లేన్ అసిస్ట్ మనం ఆన్ చేసినామంటే ఇక్కడ వచ్చేస్తుంది. నావిగేషన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ పవర్ ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళొచ్చు ఛార్జ్ మన రీజనరేటివ్ ప్రకారం. అండ్ కంపాస్ కూడా ఉంటుంది. కంపాస్ లో వచ్చేసి మనం ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాం అనేది చూసుకోవచ్చు. వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు దీంట్లో టీపీఎంఎస్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ హైలైన్ ఉంటుంది. దానివల్ల ఏ టైర్ లో ఎంత ఎయిర్ ఉందో కూడా మనకు తెలుస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ ఫ్లాట్ అయినప్పుడు మనము లేదా ఎయిర్ తగ్గినప్పుడు అలర్ట్స్ కూడా వస్తుంది. సో దట్ వీ కెన్ ముందుగానే ప్రికాషన్ తీసుకోవచ్చు. అండ్ దీంట్లో మనం మోడ్ సెలెక్ట్ చేసినప్పుడు ఆ కన్సోల్స్ కూడా చేంజ్ అవుతా ఉంటాయి. అండ్ ఇక్కడనే వచ్చేసి ఇప్పుడు మనం ఇండికేటర్ ఆన్ చేసి, ఇది మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ వెహికల్స్ లో లేదు, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ అంటారు. మనము ఇటు సైడ్ ఇండికేటర్ ఆన్ చేస్తే అటు సైడ్ బ్లైండ్ స్పాట్ వస్తుంది. అక్కడ ఏదైనా కింద ఏదైనా ఆబ్జెక్ట్ ఉన్నా, హిడెన్ ఆబ్జెక్ట్ మనకు కనిపించింది, మనం చూసుకుంది ఏదైనా ఉన్నా కానివ్వండి, వెహికల్ కి ఇంపాక్ట్ కాకుండా మనం క్లియర్ గా చెక్ చేసుకోవడానికి బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ అనేది ఉంటుంది. 360 degrees రివర్స్ లో మనకు 360 degrees కెమెరా ఉంది. విత్ వెహికల్ ని కూడా మనం ఒక్కోసారి చెక్ చేసుకోవాలంటే 360 degrees మనం వెహికల్ కూడా రొటేట్ చేసి మన వెహికల్ చుట్టుపక్కల ఏముందనేది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 360 degrees కెమెరా ఉంది. అండ్ ఓన్లీ రేర్ వ్యూ కావాలంటే రేర్ వ్యూ ఉంది. సైడ్ వ్యూస్ 360 degrees లో కూడా మనం వెహికల్ రొటేట్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు. నియర్ బై ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి, వెహికల్ పాస్ అన్న ఏముంది కూడా మనం ఇలా చెక్ చేసుకోవచ్చు. వ్యాలెట్ మోడ్ అని ఉంటుంది. వ్యాలెట్ మోడ్ లో కనుక మనం వెహికల్ పెడితే
ఎవరైనా మనం వ్యాలెట్ పార్కింగ్ ఇచ్చినప్పుడు ఈ వ్యాలెట్ మోడ్ అనేది మనం యూజ్ చేసుకుంటే గనక వాళ్ళు ఎక్కువ దూరం అనేది ట్రావెల్ చేయలేరు. మనం జియో ఫెన్సింగ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా దీంట్లో వచ్చేసి మీడియా ఫీచర్స్, బ్లూ లింక్ అని 60+ బ్లూ లింక్ ఫీచర్స్ వస్తాయి. దీంతో మన వెహికల్ డయాగ్నోసిస్ అండ్ వెహికల్ సర్వీస్ షెడ్యూల్స్ ఇవన్నీ కూడా మన మొబైల్ నుంచే అప్డేట్ తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు సీట్ వెంటిలేషన్ అండ్ వార్మ్ అప్ ఫంక్షన్స్ కూడా మనం ఇక్కడ నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు. సీట్స్ లో నుంచి మనకు ఇవి కూల్ అండ్ హీటింగ్ సీట్స్ అనేవి రెండు ప్రొడ్యూస్ చేయగలదు. మనం సమ్మర్ లో గనక లేదా ఇక్కడ ఎండలో పార్క్ చేసినప్పుడు వెహికల్ సీట్స్ లో కూర్చున్నప్పుడు ఈ ప్యూర్ లెదర్ సీట్స్ కాబట్టి ఖచ్చితంగా కొంచెం వేడి అనేది అనిపిస్తుంది. సో వీ కెన్ యూస్ దట్ ఫీచర్ ఫర్ కూలింగ్ పర్పస్. అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీని ప్రైస్ అయితే చెప్పలేదు. సో వాట్ ఈస్ ద కాస్ట్ సార్? దీని కాస్ట్ వచ్చేసి హ్యుండై వాళ్ళు ఫస్ట్ 500 కస్టమర్స్ పాన్ ఇండియాలో ఫస్ట్ 500 కస్టమర్స్ కి 44,95,000 ఎక్స్ షోరూమ్ అనేది ఇచ్చారు. అండ్ డెలివరీస్ ఇదంతా వచ్చేసి కస్టమర్ కి ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి టోటలీ డైరెక్ట్ టు కస్టమర్ అని చెప్పి ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది పెట్టారు. కస్టమర్ క్యాన్ బుక్ ద వెహికల్ త్రూ ఓన్లీ ఆన్లైన్ లోనే బుక్ చేసుకోగలరు. వాళ్ళకి నచ్చిన ఫ్రాంచైజ్ వాళ్ళే సెలెక్ట్ చేసుకోగలరు. అండ్ టోటలీ మనము హ్యుండై వాళ్ళు అండ్ ఫ్రాంచైజ్ వాళ్ళు అందరూ కలిసి కూడా కస్టమర్ కి ఒక ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఈ ప్రీమియం వెహికల్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో కస్టమర్ కి వచ్చేసి ఒక హ్యుండై నుంచి కమాండ్ సెంటర్ నుంచి ఒక కస్టమర్ కేర్ మేనేజర్ ఉంటారు అండ్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు. అండ్ ఫ్రాంచైజ్ నుంచి సేమ్ టైమ్ లో ఒక ఈవీ మేనేజర్ ఉన్నారు, ఒక ఈవీ కన్సల్టెంట్ ఉన్నారు, ఒక కస్టమర్ కేర్ మేనేజర్ ఉన్నారు. ఒక కస్టమర్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 5 పీపుల్ అరౌండ్ కస్టమర్ ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది కలగకుండా. అండ్ హీల్ గెట్ ఎ బెటర్ ప్రీమియం ఎక్స్పీరియన్స్ రావడానికి దీంట్లో కస్టమర్ ఈ ఆన్లైన్ పర్చేస్ పాలసీలో కస్టమర్ ఇన్ కేస్ ఫినాన్స్ కి వెళ్ళాలనుకున్నా కానివ్వండి, డైరెక్ట్ ఆన్లైన్ నుంచే ఫినాన్స్ కూడా చేసుకోవచ్చు కస్టమర్ కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా. అండ్ డెలివరీ కూడా కస్టమర్ డోర్ స్టెప్ డెలివరీ కూడా తీసుకోవచ్చు. అండ్ మొత్తము వచ్చేసి హ్యుండై కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఎట్ దట్ సేమ్ టైం ఆయన ఏ ఫ్రాంచైజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఫ్రాంచైజ్ కూడా మానిటరింగ్ చేసుకుని కస్టమర్ కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అనేది మాక్సిమం ట్రై చేసి చేస్తున్నాము. ఇది సార్ ఇప్పుడు బ్యాటరీ మోటార్ రెండింటికి కలిపి ఒకే వారంటీ అనేది ప్రొవైడ్ లేదు సార్. మనకు బ్యాటరీ వారంటీ వచ్చేసి 8 years ఆర్ 1,60,000 kilometers వారంటీ అనేది ఉంది, విచ్ ఇస్ బెస్ట్ ఇన్ సెగ్మెంట్ చెప్పుకోవచ్చు మనము. అండ్ మోటార్ వారంటీ వచ్చేసి బై డిఫాల్ట్ కంపెనీ నుంచి మనకు 3 years ఆర్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ ఉంది. అండ్ కస్టమర్ కెన్ ఎక్స్టెండ్ అప్ టు నెక్స్ట్ 2 years అంటే 4th and 5th year కూడా మన కస్టమర్ అనేది వారంటీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసి మనకు సర్వీస్ షెడ్యూల్ కూడా ఎవ్రీ 10,000 kilometers ఆర్ 1 year కి సర్వీస్ షెడ్యూల్ అనేది ఉంటుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ఫర్ దిస్ సార్. మొత్తం చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.